మన శరీరంలో ఎంతటి ధర్మం, ఎంతటి న్యాయం, ఎంతటి సత్యం, ఎంతటి విలువ తెచ్చుకుంటామో తల్లి, ఈ కలిపురుషుడు అంతటి ఆధీనంలో ఉంటాడు దిగి. చూడండి, వ్యభిచారం, గోవా లాంటి పెద్ద పెద్ద రిసార్ట్స్, బాంబే లాంటి పెద్ద పెద్ద యునైటెడ్ పెద్ద పెద్ద కంట్రీస్లో స్త్రీ దుస్తులు లేకుండా తిరిగితే ఆవిడపై డబ్బులు వేసి కొనుక్కుంటారు. అలాంటి సమాజం ఇంకా ముందు ముందు ఏమవుతుందో ఆలోచించండి. ఇంకా మనకు అంత కల్చర్ రాలేదు, కానీ చాలా జరుగుతున్నాయి కదా వ్యభిచారానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ జరుగుతూ ఒకప్పుడు ఏమవుతాయంటమ్మా, అందరు చెడిపోయే స్థితికి అయితే రావచ్చు. ఈ యొక్క ప్రభావం రానున్న జనరేషన్స్ మీద చూపిస్తే ఇప్పుడే పూజలు, పురస్కారాలు, మంచి పనులు అన్నీ చేస్తూ వస్తే ఇది తగ్గుతుంది కదా. అప్పుడు కలిపురుషుడు ఎవరైతే ఉన్నాడో దైవాధీనంతోనే పుట్టిన వాడికి అధికారం ఉంది అందరిని చెడగొట్టేది. ఆయన ఏం చేస్తాడు, అందరి విషయంలో పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈయన శక్తి పనిచేయదు కదా తల్లి. కలిపురుషుడు, కలి భగవానుడు వచ్చేంతవరకు మనం ఆగకుండా మన పూజలు, మన పురస్కారాలు, మన వాళ్ళ విలువలు మనం పెంచుకుంటూ పోతే ఎంతటి గౌరవం ఉంటుంది. ఆ కలియుగం నువ్వు ఆపకపోయినా అమ్మ ఆ సమయం వచ్చిన తర్వాత అంతం అవుతుంది. అంతం అయిపోయిన తర్వాత ఈ ధరణిమాత వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎవరైతే కల్కి భగవానుడి అవతారం ఎత్తుతాడో ఆయనని పెళ్లి చేసుకోమని వేడుకుంటే అప్పుడు అమ్మ ధరణి మండలాన్ని పెళ్లి చేసుకొని ఈ యొక్క కలియుగాన్ని మళ్ళీ కాపాడుతాడు. కలిని చంపవేయేటప్పుడు ఆయన ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు, ధర్మం గురించి చెప్తాడు బాగా. ధర్మం రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అని చెప్పి గట్టిగా చెప్తాడు. మొత్తం యుగమంతా వినబడేలా ఇలా విష్ణు చక్రాన్ని పెట్టుకొని సంభవామి యుగే యుగే అని అంటే ఎన్ని యుగాలు గడిచినా ధర్మాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని పాటించడానికి పరమాత్ముడిని నేను వచ్చి అవతార పురుషుడనై కలికి భగవానుడినై ప్రతి యుగంలో, ప్రతి ఆశలో, ప్రతి వివరణ చూపించిన వాడిని కాబట్టి సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని పాటించడానికి, ధర్మ స్థాపన చేయడానికి నా నుంచే మళ్ళీ మీకు భూమండలం అప్పచెప్తాను అని చెప్పి మళ్ళీ ఇచ్చి వెళ్తాడు ఆయన. ఆ కలియుగం కంటే ముందు ఉన్న యుగాలు కూడా ఈయన అప్పచెప్పి వెళ్ళినాయి. మళ్ళీ పాడు చేసాం మనం. మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ 4 యుగాలు మళ్ళీ వస్తాయి. తర్వాత మళ్ళీ కలియుగం వస్తుంది. ఈ సత్యయుగము, తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అనేటి 4 యుగాలు మళ్ళీ రీసైకిల్ అవుతాయి. వీటన్నిటిని పాటించేది, చేయించేది పరమాత్ముడు మహాముఖంటి కూర్చొని చేస్తూ ఉంటాడు. అందుకే దైవభక్తి చాలా అవసరం అంటారు. మనమే కోల్పోతున్నాం కదా అన్ని విలువలు. అవుతల్లి. సో గురువు గారు జనరల్గా అంటే నాకు తెలిసింది శంబాల నగరం అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటే దాని దగ్గరికి అంటే ఓన్లీ దేవుళ్ళు మాత్రమే సంబంధించింది మాత్రమే అక్కడ చూడగలుగుతాము, కానీ మానవులు మాత్రం వెళ్ళలేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం, అసలు వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళగలుగుతారా? వాస్తవం. శంబాల నగరం అనేది ఏంటంటే అమ్మా భూమండలంలో ఉన్న ఒక మహానగరం. కానీ ఈ భూమండలంలోనే ఆ మహానగరం శంబాల నగరం అని పేరుతో చాలామంది వైద్యానికి ఉన్న రంగంలో కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో అంటే శాస్త్రవేత్తలు మనం అంటుంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. వచ్చి కనిపెట్టలేకపోయారు. ఒక నగరం ఏంటంటే అమ్మ కలిపురుషుడు అన్న విషయం మనం ఇందాక మాట్లాడుకున్న విషయంలో కలి భగవానుడు అవతరించే ప్లేస్ అని అంటూ ఉన్నారు. ఈ మధ్య ప్రాంతంలో ఒక మూవీ వచ్చింది కాబట్టి కలిపురుషుడిని అవతరించడానికి మరి ఒక భూమండలం అవసరం కాబట్టి ఆ శంబాల నగరం ఏంటంటే మీరు ఈ విషయాన్ని చాలా డీప్గా ఆలోచన చేస్తే అమ్మ చెడు అనేది మొదలైంది కదా కలియుగంలో. కలియుగంలో చెడు అనేది ఎలా ఉంటుందంటే మొదట రాజుల నుంచి రాజ్యంలో ఉన్న ప్రజలకు వస్తుంది. అంటే ఎవరో ఒక స్థితిగతులు అనుభవించేవాళ్ళు. ఒక వ్యక్తి దాన్ని హానర్ చేస్తాడు, అంటే దాన్ని అమలు చేస్తే మిగతా వాళ్ళు దాన్ని పాటిస్తే రాజుకు తెలిసినా కూడా ఏమి చేయలేడు. అలాంటి తరుణంలో ఈ శంబాల నగరంలో ఈ మహావిష్ణువు వచ్చేసి కల్కి భగవానుడి అవతారాన్ని ఎత్తినప్పుడు మొదట ఆ పక్కనే ఉన్న రాజ్యాధికారులన్నీ చంపుకుంటూ వస్తాడు. ఇంకా భూమండలానికి రాడప్పటికి. ఆయన భూమండలంకి వచ్చే సమయానికి ఈ యొక్క చెడు కార్యకలాపాల్లో ఎక్కువ శాతంగా హస్తం అంటే వాక్ చాతుర్యం, తెలిసి తెలియకుండా అమాయకులని మోసం చేసిన ఎన్నో ఉంటాయి కదా, దాన్ని ఎక్కువ శాతంగా ప్రేరేపించిన వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు వ్యక్తులు. ఆ వ్యక్తులని చంపడానికి అక్కడి నుంచి మొదలు పెడతాడు. అంటే ఆయన డెస్టినేషన్ డిసైడ్ చేసే ప్లేస్ శంబాల అంటే దాని చుట్టూ మానవాతీత శక్తులు మాత్రమే వెళ్తాయి. మానవులు ఎందుకు వెళ్ళారంటే అమ్మ అది పవిత్రమైన ఒక స్థలం, అది దైవ ఆధీనంలో ఉన్న గ్రంథం. దాంట్లో దైవ ఆధీనంలో ఉన్న వ్యక్తులు కారణం చేత యుగాలని కాపాడవలసిన ఒక మహాపురుషుడు అవతారాన్ని ఎత్తి పుట్టడానికి మాత్రం పెట్టుకున్న ఒక మహానగరం తల్లి అది.